ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. నమికిలి ప్రియ స్నేహితులారా, దేవుడు మనలో ఉన్నప్పుడు, దేవుడు మన యందు ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు మన జీవితంలో మనం సంపాదించుకుంటాం. మరి ముఖ్యంగా దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి నేను మీతో పంచుకుంటూ ఉన్నప్పుడు, దేవుడు మన కుటుంబంలో ఉన్నప్పుడు, తండ్రి అయిన దేవుడు ఆదాము అవ్వ అనేటువంటి ఒక భార్య భర్తల మధ్యలోనికి నెంబర్ 1 వ్యక్తులు వచ్చి ఉన్నారు. వారిని ఆశీర్వదించున్నారు. కుమారుడైనటువంటి ఒక యేసుక్రీస్తు ప్రభువారు కానాలో జరిగినటువంటి ఒక వివాహములోనికి ఆయన ఆహ్వానించబడ్డారు. ఆ వివాహములోనికి వచ్చి ఉన్నారు. అక్కడ అద్భుతాన్ని తన మాట చొప్పున ఆయన వారి కొరకు చేసి ఉన్నారు. పరిశుద్ధాత్మ అయినటువంటి ఒక దేవుడు ప్రతి కుటుంబంలో కూడా ఉన్నప్పుడు వారిలో ఏకాత్మని, ఏక మనస్సుని, ఐకమత్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజుల్లో నేను చాలా కుటుంబాల్లో నేను గమనిస్తున్నటువంటి ఒక విషయాలు ఏమిటంటే, విభేదాలు చాలా సులువుగా విభేదాలు వచ్చేస్తూ ఉన్నాయి. భార్య భర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెండ్ర మధ్యలో, ఇన్లాస్ అయినటువంటి ఆ యొక్క బంధువులుగా ఇంటికి చేర్చబడినటువంటి వారి యొక్క మధ్యలో, తోటి కోడళ్ళ మధ్యలో, తోడళ్ళుళ్ళ మధ్యలో విభేదములు అనేటువంటివి చాలా ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. భేదాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. ఒకరికి ఒకరికి పొసగక, ఒకరితో ఒకరికి పడక, ఒకరికి ఒకరు వేరైపోయి విభేదాలు పెట్టుకొని ఇలాంటి పరిస్థితులు, ఇది ఈనాడు చాలా జీవితాల్లో నేను గమనిస్తున్నటువంటి ఒక విషయం. వై అని ప్రశ్న వేస్తే, ఎందుకు ఇలా విభేదాలు వస్తున్నాయి, ఎందుకు ఇలా వేరవుతూ ఉన్నారు, ఎందుకు ఇలాగనో ఒకరికొకరు దూరం అయిపోతున్నారు అని ప్రశ్నలు వేసుకుంటే, బహుశా ఈరోజు నేను అంటాను, పరిశుద్ధాత్ముడు ఉన్నారు అనే విషయాన్ని తెలియక, పరిశుద్ధాత్ముడు లేరు అని నేను అనట్లే, లేక పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి అక్కడ లేదు అని నేను అనట్లే. ఒకవేళ నేను ఇజ్రాయేలీల పక్షంగా నేను అక్కడికి వెళ్ళొస్తున్నటువంటి వాడిగా నేను ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే నేను అంటాను, స్నేహితులరా, మేడగది దగ్గరికి వెళ్ళినప్పుడు, సియోను అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్తాము. సియోనులో మేడగది ఉంది అన్నది. ఆ మేడగది దగ్గరికి వెళ్ళినప్పుడు మేము జ్ఞాపకం చేసేటువంటి ఒక విషయం ఏంటంటే, ఆ మేడగదిలో దాదాపు 120 మంది ప్రజలు అక్కడ ఉండి ఉన్నారు. పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉండి ఉన్నారు. వారందరూ అపోస్తలుల కార్యంలో వ్రాయబడినటువంటి ఒక మాటల్లో మనం ఏమని చూస్తామంటే, వారు అప్పటికీ ఏక మనస్సుతో వారు అక్కడ కూడుకొని ఉన్నారు. ఏక తాత్పర్యముతో వారు అక్కడ ఉండి ఉన్నారు. వారందరూ ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మను కలిగి ఉండటం కొరకు, పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి రావటం కొరకు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని వారు అనుభవించుట కొరకు, ఆ ఇంటిలోనికి వచ్చేటువంటి ఒక పరిశుద్ధాత్మ కొరకు వారు ఆ ఇంటిలో కనిపెడుతున్నట్టుగా ఉండి ఉన్నారు. యేసు ప్రభు వారు చెప్పారు, ఆయన ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు కూడా చెప్పారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక పైనుండి తండ్రి వలన వాగ్దానం చేసినటువంటి మీ మీదకి నేను పంపేటంత వరకు మీరు యెరూషలేములో కనిపెట్టండి. బట్ ఇక్కడ ఇంకొక మాట, కనిపెట్టండి అన్న ఆ మాట తీసుకొని ఇప్పుడు కూడా ఇంకా మన వాళ్ళని చాలామంది ఏం చేస్తున్నారంటే, పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టాలి, పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టాలి అనే రీతిగానే వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ నేను ఒక మాట అక్కడ నేర్పిస్తూ ఉంటానండి. పాత నిబంధన ప్రకారంగా గనక మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్ముడు ఏదైనా ఒక కార్యం ఒక మనుషుని ద్వారా జరిగించాలి అని అంటే, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఆ కార్యాన్ని అక్కడ జరిగించి ఆ తర్వాత మళ్ళీ మనిషిని వదిలి వెళ్ళిపోతుండేవారు. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో జరిగినటువంటి. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీదకు దిగి వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క జననమే పరిశుద్ధాత్మ వలన ఆయన పుట్టినటువంటిది. ఆయనను ఆయన 30 ఏండ్ల వయసు వచ్చినప్పుడు బాప్తిస్మం పొందుకొని ఆయన బయటకు వస్తుందంటే
ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చినటువంటిది. ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉండి ఉన్నారు. పరిశుద్ధాత్మ వలననే ఆయన ఈ లోకంలో జన్మించి ఉన్నారు. ప్లస్ ఇప్పుడు ఆయన మీదకు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఉన్నారు. ఆయన వాగ్దానం చేసిన ఈ మాట చొప్పున కూడా మనం చూసినట్లయితే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వారందరూ ఏక మనస్సుతో ఒక దగ్గర కూర్చొని కనిపెడుతూ ఉంటుండగా ప్రభు ఇచ్చిన మాట చొప్పున వాళ్ళు టారీయింగ్ అన్నమాట, కనిపెడుతూ ఉంటుండగా అకస్మాత్తుగా బలమైన గాలి వంటి ఒక శబ్దము వచ్చి ఆ ఇల్లంతా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటిది. ఇవి నేను అక్కడ జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఇన్ ద హోల్ హౌస్ ద హోలీ స్పిరిట్ వాజ్ ఫుల్ ఆఫ్ దట్ హౌస్. ఆ ఇంటి నిండా పరిశుద్ధాత్ముడు ఉండి ఉన్నారు. ఈరోజు కూడా మీతో చెప్తున్నాను స్నేహితులారా, మీ ఇంటిలో పరిశుద్ధాత్ముడు ఉండి ఉన్నారు. మీ ఇంటిలో ప్రతి మూల, ప్రతి అణువణువులో పరిశుద్ధాత్ముడు ఉండి ఉన్నారు. వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా నేను చెప్పాల్సింది, నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. పరిశుద్ధాత్ముడు ఇంటిలో ఉండి ఉన్నారు. ఎక్కడ? మీ ఇంటిలో ఉండి ఉన్నారు. ఇక్కడ నా దగ్గర ఉండి ఉన్నారు. ఇక్కడ నేనున్న ఈ గదంతట్లో కూడా పరిశుద్ధాత్ముడు ఉండి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు లేని చోటంటూ లేదు. అప్పుడు రోజుల్లో పరిశుద్ధాత్ముడు దిగివచ్చి ఒక వ్యక్తిని ఆవరించి కార్యములు చేసి మళ్ళీ వెళ్ళిపోతుండేవారు. కానీ ఈ మేడగది అనుభవం ఎప్పుడైతే జరిగిందో, అనగా క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములలో పరిశుద్ధాత్ముడు దిగివచ్చిన అనుభవం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద ఉండి ఉన్నారు. ఎక్కడ ఉండి ఉన్నారు? మన మధ్యలో ఉండి ఉన్నారు. మన ఊరిలో ఉండి ఉన్నారు. మన ఇంటిలో ఉండి ఉన్నారు. ఇక్కడ మన దగ్గర ఉండి ఉన్నారు. అదే నేను మీతో పంచుకుంటున్నా. మీ అందున్న తండ్రి అయిన దేవుడు, మీ అందున్న కుమారుడైన క్రీస్తు, మీ అందున్న పరిశుద్ధాత్మ అయినటువంటి యొక్క దేవుడు, మీ అందు ఉండినటువంటి యొక్క దేవాతి దేవుడు. హల్లెలూయా. ఏమండి, పరిశుద్ధాత్ముడు మన కొరకు వచ్చి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండడానికి వచ్చి ఉన్నారు, మనలో నివసించడానికి వచ్చినారు. అప్పుడు వాళ్ళందరూ ఏక మనస్సుతో ఉండి ఉన్నారు కనుక వారిలో ఒక్కరు లేచి నిలబడి మాట్లాడుతున్నప్పుడు, ఏ పేతురు గారు మీరు కూర్చోండి, మీరు అసలే తొందరపడిపోతాను ఎక్కువ, మీకు మీరేం మాట్లాడతారో మీకే తెలీదు, ఉండండి, పరిశుద్ధాత్ముడు నా మీద ఉండి ఉన్నారు కనుక నేను మాట్లాడతాను అని చెప్పి యోహాను గారు అనలే. లేకపోతే నేను మాట్లాడతానని తోమా గారు అనలే. నేను మాట్లాడతానని ఇంకొకరు అయినటువంటి వాళ్ళు, శిష్యులైనటువంటి వాళ్ళు, వాళ్ళలో వాదం అనేటువంటిది పెట్టుకోలే. వాళ్ళు వేరే అభిప్రాయ భేదములు అనేటువంటి వారు కలిగి ఉండలే. వాళ్ళందరూ కూడా ఏకముగా ఉండి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటిగా ఉండి ఉన్నారు. ఏక మనసుతో ఉండి ఉన్నారు. సో ఈరోజు నేను తీసుకున్నటువంటి ఒక మాటలో తండ్రి అయిన దేవుడు భార్య భర్తల మధ్యలోనికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు వారిని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వివాహములకు హాజరైనప్పుడు అక్కడ అద్భుతమును చేసి వారి లోటును తీర్చున్నాడు. పరిశుద్ధాత్మైనటువంటి యొక్క దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు అది భార్య భర్తలు కానివ్వండి, లేక ఒక అన్నదమ్ములు కానివ్వండి, తోడళ్ళు కానివ్వండి, తోటి కోడళ్ళు కానివ్వండి, అత్త మామలు కానివ్వండి, మరెవరు కానివ్వండి, వారి మధ్యలో ఒక ఏకత్వాన్ని, ఐకమత్యాన్ని తీసుకొని వచ్చేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ఎఫెసీయులకు రాసినటువంటి ఒక పత్రిక 4వ అధ్యాయం 1 వచనాల్లో రాయబడుతున్నటువంటి ఒక మాటలు ఏమంటారంటే, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగినటువంటి వారై. పరిశుద్ధాత్ముడు కలిగించి ఐక్యతను కాపాడుకొనుట యందు మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఎట్లా గుణిస్తున్నాడు పరిశుద్ధాత్ముని యొక్క ఐకమత్యాన్ని, ఏకత్వాన్ని? ఈ బైబిల్ గ్రంథము ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా, ఈ మన చేతిలో ఉంచబడినటువంటి యొక్క బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్మ ఆవేశము వలన మనకు అనుగ్రహించబడినటువంటి యొక్క గ్రంథం. ఈరోజు అందుకే నేను నాకున్నటువంటి ఇదేమంటానంటే, ఈ బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడండి, ఒకవేళ అందులో కాంటెక్స్చువల్గా ఎలాంటి మాటలున్నా, ఏ విషయాలు వచ్చినా, అది ఒకవేళ అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను అనేటువంటి మాటలు మనం చదివినా, పరిశుద్ధాత్మ వలన వ్రాయింపబడినటువంటి ఈ మాటలు చదువుతుంటే జరిగేటువంటి ఒక అద్భుతమైన కార్యం ఏమంటే, వి విల్ ఆల్ హ్యావ్ దట్ యూనిటీ, ఏకత్వము అనేటువంటి దానిని మనం కలిగి ఉండగలుగుతున్నాం ఓన్లీ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్.
సో ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ సేయింగ్ దట్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్ ఇన్ యూ. మీలో ఉండి ఉన్నారు, మీ మధ్యలో ఉండి ఉన్నారు, మన మధ్యలో ఉండి ఉన్నారు, మన ఇంటిలో ఇక్కడ ఉండి ఉన్నారు పరిశుద్ధ ఆత్మదేవుడు అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం గ్రహిస్తామో, ఒకవేళ విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ, ఒకవేళ ఏదైనా వేరే అపార్థాలు అక్కడ ఉన్నప్పటికీ, ఒకవేళ నానార్థములు కలిగేటువంటి ఒక పరిస్థితులు అక్కడ ఉన్నప్పటికీ, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని మనం తగ్గించుకునేటట్టు చేస్తాడు, సమాధానాన్ని వెతికి దానిని వెంటాడేటట్టుగా చేస్తాడు. వి షుడ్ వర్క్ ఫర్ పీస్. సమాధానము కొరకే మనం ఉండాలి తప్ప గొడవల కొరకు ఉండకూడదు కదా, గొడవల కొరకు ఉండకూడదు. నేను ఈ అబ్రహాము లోతు యొక్క జీవితాలు నేను ఒకసారి చదువుతూ ఉన్నప్పుడు వీళ్ళకి ఆస్తి పెరిగిందండి. ఇద్దరు కూడా పశువులు పెరిగినాయి బాగాను, కాపర్లు కూడా పెరిగిపోయారు, వీళ్ళకి పనివాళ్ళు ఎక్కువైపోయారు. ఈలోగా అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళ యొక్క పశువులు పెరిగి ఉన్నావో, ఎప్పుడైతే వాళ్ళ యొక్క కాపర్లు పెరిగి ఉన్నారో, అప్పుడు లోతు యొక్క మందల కాపర్లకును పశువుల కాపర్లకును అబ్రహాము యొక్క పశువుల కాపర్లకును గొడవలు వస్తే, అప్పుడు అబ్రహాము ఒక మాట అంటాడు, నాయనా లోతు, నీ యొక్క పని వారికి నా యొక్క పని వారికి గొడవలు అవుతూ ఉన్నాయి, కాబట్టి ఓ పని చేద్దాం, మనం పీస్ఫుల్గా విడిపోదాం, మనం గొడవలు పెట్టుకోకుండా, మనకి దెబ్బలాట్లు పెట్టుకోకుండా, నీవు ఒక దగ్గరికి వెళ్ళు, నేను ఒక దగ్గర ఉంటాను, నీవు ఎటు వెళ్తావో అటు నేను రాను, నువ్వు వెళ్ళిన వైపుకి నేను రాను, నేను వేరొక వైపుగా నేను ఉంటాను, కనుక నీవే మొట్టమొదట చాయిస్ తీసుకో, ఎక్కడికి వెళ్తావో అనేటువంటి రీతిగా చెప్పి అతడు తీసుకున్నటువంటి ఒక ప్రదేశానికి లోతును పంపించి ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాలకు అన్నట్టుగా లోతు వెళితే మిగిలినటువంటి ఒక ప్రాంతంలో అబ్రహాం గారు ఉన్నారండి. చూసి గొడవలకి రప్పించుకోలే. బట్ ఈ రోజుల్లో ఎలా ఉన్నాయనంటే సొంత అన్నదమ్ముల మధ్యలోనే గొడవలు వచ్చేస్తున్నాయండి కాదు, సొంత భార్య భర్తల మధ్యలోనే గొడవలు వచ్చేస్తున్నాయండి. సొంత కుటుంబంలో ఉండినటువంటి వాళ్ళు బహుశా అంటే ఈ రోజుల్లో ఒకవేళ నేను మాట్లాడుతున్నంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ఇంటిలో ఇద్దరు కుమారులు ఉంటే, ఇద్దరు కుమారులు పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వారికి వచ్చిన భార్యలు, వారి వలన సమస్యలు వచ్చే ప్రమాదాలు కనబడుతూ ఉన్నాయి. అన్నదమ్ములిద్దరూ మంచిగానే ఉంటూ ఉంటారు, కానీ తోటి కోడళ్ళు అయినటువంటి వారు పెడుతున్నటువంటి ఒక ప్రాబ్లమేటిక్ సిట్యువేషన్ వలన ఆ ఇల్లు విచ్ఛిన్నమైపోతున్నటువంటి ఒక పరిస్థితి. అప్పుడు నేను అంటాను, ఈ అన్నదమ్ములిద్దరూ విడిపోయి గోడలు కట్టేసుకుంటే, ఈ అన్నదమ్ములు ఇద్దరైనటువంటి వాళ్ళు విడిపోయి కోర్టులకి కేసులకి వీళ్ళు వెళుతుండంటే, అది చూచిన వృద్ధాప్యంలోనికి వెళ్ళిన ఆ మిగిలిన తల్లే కానీ, లేక మిగిలినటువంటి తండ్రే కానీ, లేక ఒకవేళ ఇద్దరు ఉండుంటే వీళ్ళిద్దరూ బతుకుంటుండగానే వీళ్ళు ఇలా గొడవలు పెట్టేసుకొని ఎవళ్ళ ఆస్తులు వాళ్ళు, ఎవరి యొక్క పంపకాలు వాళ్ళు అనేటువంటి రీతిగా గొడవలు పెట్టేసుకొని ఉంటే, ఇంకా ఈ వృద్ధాప్యంలో అనేటువంటి తల్లిదండ్రులు అయినటువంటి వారికి సమాధానం ఎక్కడుంటుంది చెప్పండి, నెమ్మది ఎక్కడుంటుంది చెప్పండి. బహుశా మీ ఇంట్లో ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఉన్నట్లయితే కనుక ఈరోజు మీ కొరకు నేను చెప్తున్న మాట ఒకటి, అదేంటంటే పరిశుద్ధాత్మ మీ ఇంట్లో ఉండి ఉన్నారు అంటాను అంతే. అంతకుమించి ఇంకొక మాట నా జవాబు లేదు. పరిశుద్ధాత్మ మీ ఇంట్లో ఉన్నారు, పరిశుద్ధాత్ముడు మీ దగ్గర ఉన్నారు, పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో ఉండి ఉన్నారు. వెన్ యూ నో ద ట్రూత్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నారు అనే సత్యాన్ని కనుక మీరు తెలుసుకుంటే, నా బైబిల్ చెప్తుంది సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తూ ఉన్నది, సత్యము మిమ్మల్ని ఒక మంచి స్థితిలో అన్నట్టుగా ఉంచుతుంది. మీరు తెలుసుకోవలసినటువంటి ఒక సత్యం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మీలో ఉండి ఉన్నారు. ఉన్నారా లేదా నేను ప్రశ్న వేయట్లే. మీరు ఎంత గొడవలాడుతున్నారంటే మీ మధ్యలో పరిశుద్ధాత్ముడు లేడు అని నేను తీర్మానం చేసేయట్లే. పరిశుద్ధాత్ముడు ఉన్నారు, ఆ ఇల్లంతా నిండుకున్నారు, ఆ ఇల్లంతా నిండుకొని ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్ముడు ఇక్కడ మీ ఇంట్లో ఇల్లంతా నిండుకునేటువంటి రీతిగా పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉండి ఉన్నారు. సో పరిశుద్ధాత్ముడు ఉన్నారని ఆ కాన్షియస్ ఎప్పుడైతే మీకు వస్తుందో, అప్పుడు మీలో ఉన్న పరిశుద్ధాత్ముడే ఆయనలో ఉన్న లక్షణం ఏంటంటే ఏకము చేయటం, మనందరినీ అన్యోన్యంగా ఉంచటం, కలిసిమెలిసి ఉంచటం. అదే బాగానేమండి ఆస్తిపాస్తులు అనేటువంటివి. ఏమండి సంపాదించుకున్న ఇల్లులు మనకేమన్నా స్వాస్థ్యమా, మనకు శాశ్వతమా? మనం సంపాదించుకున్న ఈ పొలాలు మనకేమన్నా శాశ్వతమా? మనం సంపాదించుకున్నటువంటి ఒక వస్తువులు మనకేమన్నా శాశ్వతమా?
ఏటేళ్ల కాలం మనం బ్రతికినంత కాలం కూడా మనం కొనుక్కున్న వస్తువులు మన కోసం ఉండిపోతాయా? వీటి వలన మనం ఎందుకు దెబ్బలాట పెట్టుకొని మనం గొడవలు చేసుకుంటూ ఉండాలి? పోతే పోనిద్దాం, విడిచిపెట్టుకుందాం. మన మధ్యలో సమాధానం అనేటువంటిది అది మనం కలిగి ఉండాలి. ప్రతి ఇంటిలో సమాధానము ఉండాలి. ఇది నేను తెలియజేస్తున్నా. అట్టి సమాధానముతో మనం ఉండాలి అని అంటే పరిశుద్ధాత్మ వలన మాత్రమే అది సాధ్యమవుతుంది. కొన్ని వందల పెళ్ళిళ్ళు నేను చేశాను. ఇక్కడ మామూలుగా నాకు ఇవ్వబడినటువంటి ఒక లైసెన్స్ ప్రకారంగా మ్యారేజ్ రిజిస్ట్రార్గా లైసెన్సీగా దాదాపు 275 పైన పెళ్ళిళ్ళు అనుకుంటా నేను చేశాను. అలాగనే ఇజ్రాయెల్ దేశానికి నేను తీసుకుని వెళ్ళినప్పుడు ఈ కానా అనేటువంటి ఒక ఊరిలో యేసు ప్రభు గారు హాజరైనటువంటి ఒక స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు భార్య భర్తలుగా ఎవరెవరైతే కలిసి వస్తున్నారో వాళ్ళందరికీ అక్కడ మరొకసారి పెళ్లినాటి ఆ ప్రమాణాలని వారితో నేను జ్ఞాపకం చేపిస్తూ ఉంటాను, వారితో నేను తెలియజెప్పిస్తూ ఉంటాను. సో నేను దాదాపు కొన్ని వందల పెళ్ళిళ్ళు చేసినప్పుడు నేను చెప్తున్నటువంటి ఒక మాట నేను ఏమంటానంటే, మేము నిలువుటంగిలు వేసుకొని నడుమునకు తాడు కట్టుకొని ఆ తాడు వీరికి చెయ్యి పట్టుకొని ఉంటే ఈ చేతుల మీద ఆ తాడు పెట్టి మేము ముడివేసినట్టుగా దాన్ని పట్టుకొని వీరు చేతులు కలుపుట వలన వీరిద్దరూ భార్య భర్తలనే సర్కారు వారు నాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున నేను ప్రకటన చేయుచున్నాను అని చెప్పినంత మాత్రాన్ని, ఈ తాళ్ళుతో వీళ్ళ చేతులు నేను ఇలా కట్టినంత మాత్రాన్ని వాళ్ళిద్దరూ ఏకముగా ఉండిపోతారని గ్యారంటీ లేదు. కొన్ని కుటుంబాలని నేను చూస్తూ ఉన్నా. వివాహమైన తర్వాత కొన్ని రోజులకే వారు ఎవరికి వాళ్ళు వేరువేరుగా ఉంటూ ఉన్నారు. వివాహమైన తర్వాత దాదాపు 25-30 సంవత్సరాలు దాటాక కూడా వారిలో ఏకత్వం అనేటువంటిది లేకుండా ఉంటూ ఉన్నారు. అందునానండి, ప్లీజ్ అండి, నేను చెప్తున్న ఈ మాటలు అర్థం చేసుకుందామండి. క్రైస్తవ బిడ్డలు అనిపించుకుంటున్నటువంటి మనలో కూడా ఇలాంటి విభేదాలు ఉండడం సమంజసమేనా అని నేను అడుగుతూ ఉన్నా. దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి మనలో ఇలాంటి విభేదాలు ఉండడం ఇది సమంజసమేనా నేను అడుగుతున్నా. మనం ఎంత సేవ చేస్తున్నామే, సేవకులంగా ఉంటూ ఉన్నామే, లోకానికి ఒక మాదిరికరమైనటువంటి ఒక జీవితాన్ని మనం కనబరచవలసిన వారమై ఉంటూ ఉన్నామే, మనం ఒక మాదిరికరమైన కుటుంబ జీవితాన్ని మనం కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నామే. కానీ ఇంత సేవ చేస్తున్న భార్యాభర్తలమైనటువంటి మనలోనే సమాధానం లేకపోతే, క్రైస్తవ బిడ్డలంగా ఉంటున్నటువంటి మనలోనే సమాధానం లేకపోతే, బయటికి ఓపెన్గా కనబడిపోతున్నట్లుగా ఇతరులకు తెలిసిపోతున్నట్టుగా మనం ఒకరి మాట ఒకరికి పడకుండా, ఒకరికొకరు అంగీకారం లేకుండా బహుశా మనం ఇలాంటి మనస్పర్ధలు పెట్టుకొని ఎవరి ఈగో వారు పెట్టుకొని ఒకవేళ కనుక మనం ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే ఏమండి, వేరండి మీలో ఉన్నటువంటి ఒక పరిశుద్ధాత్మను చూపించడానికి బదులు మీ ఈగో మీరు చూపిస్తున్నారండి. అది కాకూడదండి. నేను మీతోటే చెప్తూ ఉన్నాను. ఈరోజు ఒకవేళ బ్రదరు నా మాట వింటున్నటువంటి ఒక సహోదరునితో నేను మాట్లాడుతున్న బ్రదర్, అఫ్కోర్స్ మగవాళ్ళంగా ఈనాడు మన భారతదేశంలో మనకే సర్వ హక్కులు అనేటువంటి రీతిగా మనం ఉంటూ ఉంటాం, నేను కాదనట్లేదు. కానీ ఈ దినాన్ని నేను మీతో పంచుకున్న మాట ఏంటంటే, అవసరమైన చోట తగ్గించుకుందాం, తప్పేమీ లేదు కదా నాయన. అవసరమైన చోట పోనీలే, ఆమె యొక్క మాట కూడా, భార్య యొక్క మాట కూడా మనం ఆలోచన చేద్దాం, అంగీకారానికి తెలియజేద్దాం. ఎందుకంటే మంచి మంచి ఆలోచనలు భార్య ద్వారా దేవుడిస్తూ ఉంటాడు. అందుకనే ఆమెను గురించి అంటారు కదా, ఏదది కరణేషు మంత్రి కదా, భార్య గురించి మాట్లాడుతున్నప్పుడు కరణేషు మంత్రి అని చెప్పేసి ఒక మంత్రిలాగా ఆలోచనలు చెప్పేటువంటి ఒక భార్య ఉండటం మనకి ఎంత ధన్యత అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఆమె చెప్పిన మాటలన్నీ నెరవేర్చేయమని నేను అన్నట్లే, లోబడిపోమని లొంగిపోమని నేను అన్నట్లే, పురుషుడైనటువంటి వానికే భార్య లోబడాలి, విధేయత చూపించాలి. బట్ అట్ ది సేమ్ టైం ఒకవేళ ఏదైనా ఒక ఆలోచన చెప్పినప్పుడు మనం దాన్ని ఆలోచించడంలో తప్పు లేదు కదా. తెత్తరే నువ్వేంటి చెప్పేది, నేను చెప్పిన మాట ప్రకారంగా చేయాలని చెప్పి ఆ తర్వాత మనం నష్టపోయేదానికంటే, మన ఇద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్యలో విభేదాలు వచ్చినట్టుగా మనం కనబరుచుకునే దానికంటే కొంచెం ఆలోచన చేద్దాం. అదే సమయంలో సిస్టర్ గారు, మీకు కూడా నేను చెప్తున్నాను, ఒకవేళ మీకు మంచి జ్ఞానం ఉండి ఉండవచ్చు, బహుశా మీ భర్త కంటే మీరు తెలివితేటలు కలిగిన వారే ఉండి ఉండవచ్చు. అందుకే కదా 3-4 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్నటువంటి వాడిని పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే 5 సంవత్సరాలు దాటిన తర్వాత అనగా 25 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక పురుషుడు ఎంత ఆలోచిస్తాడో, ఆయన కంటే 5 సంవత్సరాలు తక్కువ ఉన్న 20 సంవత్సరాలు కలిగినటువంటి ఆడపిల్లల యొక్క ఆలోచన 25 సంవత్సరాలు ఉన్న మగవాని యొక్క ఆలోచనతో సమానంగా ఉంటుంది. కనుకనే వీళ్ళకి సాధారణంగా ఏమని పెట్టారంటే, ఒక 5 సంవత్సరాలు చిన్నగా ఉన్నటువంటి అమ్మాయిని మనం పెళ్లి చేసుకుంటే మంచిదని చెప్పేసి అని
ఓ పద్ధతి అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నాడు. సో ఈ రోజున బహుశా మీరు జ్ఞానం కలిగిన వారే ఉండి ఉండవచ్చు, వివేచన కలిగిన వారే ఉండవచ్చు, మంచి మంచి ఆలోచనలు చెప్పేటువంటి వారే ఉండి ఉండవచ్చు. ఒక్కొక్కసారి మీరు చెప్పిన ఆలోచన ఖచ్చితంగా తీసుకోవాలని పట్టుపట్టేదానికంటే, డిస్టర్బెన్స్ అయ్యేదానికంటే పరిశుద్ధాత్ముడు మీలో ఉండి ఉన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా మనం కూడా ఎట్లా చేయాలని అంటే, పోనీలేండి నేను ఇచ్చిన సలహా ఇచ్చాను, ఒకవేళ మీకు వీలైతే పాటిద్దరు కానీ లేకపోతే లేదు అని ఒక మాట అన్నారనుకోండి, వెంటనే ఆయన దిగి వచ్చేప్పుడు ఏమంటే లే నువ్వు చెప్పిందే బాగుంది కనుక నువ్వు చెప్పిన ప్రకారంగా చేయటం మంచిది అని అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో చాలామందిని దెబ్బతీస్తున్న సాతానుడు ఏం చేస్తున్నాడంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్మని చూడనివ్వకుండా దురాత్మ మనలోనికి వచ్చి, స్వార్థపు ఆత్మ మనలోనికి వచ్చి, ఈగో స్పిరిట్ అనేటువంటిది మనలోనికి వచ్చి, తత్ఫలితం ఈనాడు భార్య భర్తల మధ్యలో ఏకత్వం లేకుండా పోతూ ఉన్నటువంటి పరిస్థితి కాదు, ఐకమత్యం లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితి. తత్ఫలితం ఏమవుతుంది? అమ్మ నాన్న దెబ్బలాడుకుంటూ చూచినటువంటి పిల్లలు రేపొద్దున వాళ్ళకి పెళ్ళైన తర్వాత వాళ్ళు అదే రీతిగా ప్రవర్తిస్తున్నారు. అమ్మ నాన్నలకే ఇట్లాంటి గొడవలు వస్తున్నప్పుడు వీళ్ళు అజ్యం పోసినట్టుగా ఒకడు అమ్మ పక్కకు వెళ్తాడు, ఇంకొకడు నాన్న పక్కకు వెళ్తాడు. మళ్ళీ మనం కూడా అడుగుతుంటాం, ఒరే నీకు అమ్మ అంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టమా అని చెప్పేసి అని వీళ్ళిద్దరిలో గొడవలు తేవడానికి. వీడు ఆలోచన చేసి వీడేమంటాడంటే, నాన్న దగ్గర ఉన్నప్పుడు నాన్న నువ్వంటే నాకు ఇష్టం అంటాడు, అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నువ్వంటే నాకు ఇష్టం అంటాడు, యువతల పక్కకి వెళ్ళినప్పుడు అవతల మన తిడతాడు, అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ యువతల మన తిడతా ఉంటాడు. తత్ఫలితం ఏమైందనంటే, అన్యోన్యంగా ఉండవలసినటువంటి ఒక కుటుంబం, ఏకత్వముతో ఉండవలసినటువంటి ఒక కుటుంబం, ఏక భావనతో ఉండవలసినటువంటి ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోతున్నటువంటి ఒక పరిస్థితిలోనికి వెళుతూ ఉంది. ఈరోజు అందుకే నేను మీతో పంచుకున్నా, మీ అందున్న క్రీస్తుని తెలుసుకోండి, మీ మధ్యలో ఉండినటువంటి ఒక తండ్రి అయిన దేవుడు ఉన్నారు అని తెలుసుకోండి. మన మధ్యలోనికి దిగి వచ్చినటువంటి ఒక పరిశుద్ధాత్ముడు మన ఇంటి నిండా ఉన్నారు అని తెలుసుకోండి. ఒకవేళ ఎలాంటి పరిస్థితులు మన ఇంట్లో ఎదురవుతున్నప్పటికైనా సరే, ఎలాంటి మనస్పర్ధలకు ఒకవేళ తావు ఇవ్వబడినప్పటికైనా సరే, ఒకవేళ మన యొక్క కుటుంబంలో ఎలాంటి సమస్యలు చెలరేగుతున్నప్పటికైనా సరే, ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికైనా సరే, ఈ దినాన్ని నేను మీతో మాట్లాడుతున్నటువంటి ఒక మాటలో చెప్తున్నటువంటి ఒక అంశం ఏమిటంటే, మీ మధ్యలో, మీ ఇంటిలో, ఇక్కడ మన మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉండి ఉన్నారు. సో పరిశుద్ధాత్ముడు చేసే కార్యం ఏంటంటే, మనకు అన్యోన్యత తీసుకొని వస్తున్నారు, ఏకత్వాన్ని తీసుకొని వస్తున్నారు. ఒక కుటుంబాన్ని నేను చూస్తున్నా, హై ఫ్రెండ్స్, విడాకులు తీసుకునేంత పరిస్థితికి మీరు వెళ్ళిపోతూ ఉన్నారు, విడిపోయేంత పరిస్థితులకు మీరు వెళ్తూ ఉన్నారు. నో బ్రదర్, దట్ ఈస్ నాట్ రైట్. ఈరోజున ఒకవేళ మీరు అనుకుంటున్నారు కదా, ఈమెతో నేను సంసారం చేయలేకపోతున్నానండి, ఈమెతో నేను కలిసి ఉండలేకపోతున్నానండి, నన్ను అర్థం చేసుకునే మరి ఒక వ్యక్తి నాకు కలిగి ఉన్నారు కనుక, నాకు తెలిసి ఉన్నారు కనుక, ఆమెతోటైతే కనుక నా జీవితం బాగుంటుంది అని మీరు ఆలోచిస్తున్నారు. తప్పండి. ఈమె దగ్గర పరిశుద్ధాత్మ నుండి ఉన్నారు. మీరు ఇంకొక దగ్గరికి వెళ్ళాక అక్కడ కూడా ఒకవేళ అపవాది క్రియలు జరిగే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ ఈమెను కాదని ఈమెను విడిచిపెట్టి ఇంకొకరితో మీ జీవితాన్ని పంచుకొని, అక్కడైతే నాకు సుఖంగా ఉంటుంది, అన్యోన్యంగా ఉంటుంది, ఆమెతోటైతే నా జీవితం బాగుంటుంది అని అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే సమస్య రాదని ఎవరికి గ్యారంటీ చేయగలం మనం? సో ఇక్కడనే మనం పరిశుద్ధాత్మను చూద్దాం. ఈ ఇంటిలో ఇక్కడ ఈమె దగ్గరనే పరిశుద్ధాత్మను చూద్దాం. నీ భార్య జీవితంలో పరిశుద్ధాత్మ నుండి ఉన్నారు. అమ్మ సిస్టర్ గారు, నీ భర్త జీవితంలో పరిశుద్ధాత్మ నుండి ఉన్నారు. సేవకులుగా ఉన్నటువంటి నా ప్రియ తోటి సేవకులారా, మీ కుటుంబంలో పరిశుద్ధాత్మ నుండి ఉన్నారు. క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నటువంటి బిడ్డలారా, మీ ఇంటిలో పరిశుద్ధాత్మ నుండి ఉన్నారు. మీ ఇంటిలో ఉన్న పరిశుద్ధాత్ముడు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీకు అటువంటి అన్యోన్యతని, ఏకత్వాన్ని, ఏకతాత్పర్యాన్ని ఆయన తీసుకుని వస్తాడు. నో ఈగో. ఈగో అనే స్పిరిట్ లేదు, అహం అనేటువంటి ఒక స్పిరిట్ లేదు. నేను పురుషుడిని గనక, నేను ఇంట్లో సంపాదిస్తున్నాను గనక, నేను సంపాదికురాలుగా ఉన్నాను గనక, నేను ఇంట్లో పెద్ద గనక, ఇలాంటి స్పిరిట్ వద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆయన తగ్గించుకుంటాడు. ఆయన పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆయన మనకు అన్యోన్యతను కలిగిస్తున్నాడు. ఈరోజు నేను మీతో పంచుకున్న మాట ఇది. నేను అడగట్లే పరిశుద్ధాత్ముడు లేరు అని నేను అనట్లే, పరిశుద్ధాత్ముడు కావాలా మీ ఇంట్లోనికి అని కూడా నేను అడగట్లే. నేను డిక్లేర్ చేస్తున్నాను అంతే. మీ ఇంటిలో తండ్రి అయిన దేవుడు ఉండి ఉన్నారు. తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీ ఇంటిలో కుమారుడైన క్రీస్తు ప్రభు ఉండి ఉన్నారు. కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మీ ఇంటిలో అద్భుతములను చేస్తున్నారు. మీ లోటులన్నీ తీర్చి ఉన్నారు. మీ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి ఉన్నారు.
ఉన్న పరిశుద్ధాత్ముడు, మీ ఇంటిలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీకు అన్యోన్యతని, ఏకత్వాన్ని, మంచి స్వభావాన్ని, క్షమాపణ గుణాన్ని, ప్రేమ కలిగిన గుణాన్ని పరిశుద్ధాత్ముడే మీ మధ్యలోనికి తీసుకొని వచ్చినాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా కలిసిమెలిసి ఉందాం రండి, అన్యోన్యంగా ఉందాం రండి. ఏదో మనం చేసిన ప్రమాణాల వలన మాత్రమే కాదు, కానీ లేకపోతే మనం ఏదో ఎవరో మన పెద్దలు చెప్పారు, లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో నాకు మంగళసూత్రం కట్టించారు, లేకపోతే పెద్దలైనటువంటి వాళ్ళు తీర్మానం చేయించి నన్ను ఎలాగైనా తీసుకొచ్చి కట్టించేశారు అని ఎవరో కట్టించినందు చేత, లేక ఎవరో చెప్పినందు చేత కాదు, కానీ మీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా మీరు అన్యోన్యంగా ఉండాలి. అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తోటికోడండ్రు, తోడల్లుళ్ళు, అలాగనే మామ అల్లుళ్ళు, అత్త కోడళ్ళు, మీ అందరికీ నేను మనం చేస్తున్నా, మీ మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ వైపు చూడండి ప్లీజ్ అండి, పరిశుద్ధాత్మ వైపు చూడండి. అండ్ నో దిస్ కాన్షియస్, ఈ సత్యాన్ని మీరు తెలుసుకోనండి. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారు అనే సత్యాన్ని గ్రహించండి. అప్పుడు మీరు గ్రహించిన సత్యము మిమ్మల్ని అన్యోన్యంగా ఉంచుతుంది. ఈరోజు నాకు తెలుసు, ప్రకటించిన మాట ప్రకారంగా ఒక కుటుంబం మీరు కలుసుకుంటూ ఉన్నారు, మీరు అన్యోన్యంగా ఉంటున్నారు, విభేదాలు మీరు విడిచిపెడుతున్నారు, మనస్పర్ధలు మీరు విడిచిపెడుతున్నారు. ఇక మీదట గొడవలు అనేవి లేవు, ఇక మీదట మీరు తిట్టుకోరు, మీరు కూడా కోప్పడుకోరు, మీరు కేకలు వేసుకోరు. నేను చెప్తున్నా, ఎందుకంటే మీ దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ, నేను చెప్పిన చేతి కాదు, మీ దగ్గరున్న పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అన్యోన్యంగా ఉంచుతున్నాడని సత్య సువార్త నేను ప్రకటించా. మీరు విన్నారు, మీరు వినిన మాట ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు అన్యోన్యతను తీసుకొని వచ్చినారు. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నేను చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ బిడ్డల కొరకు నీకు స్తోత్రాలు, ఈ కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు. నేను ఇప్పటి వరకు ఒకవేళ ఏ విషయాలలో ఎలాంటి మనస్పర్ధలు వారు కలిగి ఉన్నారు, ఎలాంటి అపోహలు వారు కలిగి ఉన్నారు, ఎలాంటి అపార్థాలను వారు కలిగి ఉన్నారు, యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా. నజరుడైన యేసు శక్తిగల నామములో ఇక మీదట ఆ అనర్థాలన్నీ కూడా తొలగిపోయినవి, అపార్థాలన్నీ తీసివేయబడినవి, నానా విభేదాలన్నీ తీసివేయబడినవి. అన్యోన్యత, ప్రేమ, అనురాగం మీరుకి ఇచ్చారు కనుక నీకు వందనాలు. పరిశుద్ధాత్మ వలన కలిగి ఉన్నది. హల్లెలూయా. మా యందున్న క్రీస్తు, నాన్న మాలో ఉన్నటువంటి ఒక పరిశుద్ధాత్ముడు మా మధ్యలోనికి వచ్చిన తండ్రైన దేవుడు మమ్మల్ని ఆశీర్వదించున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, అన్యోన్యత మాకు ఇచ్చిన్నారు. నాయన, వీరి కొరకు నేను ప్రార్థిస్తూ ఇలా తగ్గించుకునే మనస్సు వారికి ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తున్నా. ఒకరినొకరు క్షమించుకునే మనసు ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తున్నా. ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి మనసు ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తున్నా. ఒకరితో ఒకరు అన్యోన్యతను కలిగి నన్ను కలిసిమెలిసి ఉండే ఏకాభిప్రాయాన్ని వారికి ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తున్నా. ఇక మీదట ప్రతిరోజు ఇదే కాన్షియస్లో వారు ఉండాలి. పరిశుద్ధాత్ముడు మన ఇంట్లో ఉన్నారు, పరిశుద్ధాత్మ వలన మనం ఏకముగా ఉండి ఉన్నాము, పరిశుద్ధాత్మ వలన మనం విభేదాలు లేకుండా ఉండి ఉన్నాము, పరిశుద్ధాత్మ ద్వారా మనం అన్యోన్యతను కలిగి ఉన్నాము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా అద్భుతములను పొందుకుంటున్నాము. తండ్రి అయిన దేవుడు మన మధ్యలో ఉన్నందు చేత మనము ఆశీర్వదించబడి ఉన్నాము. ఇలాంటి మనసునే వారు కలిగి ఉండి మిమ్మల్ని స్తుతించుకోగలిగినట్లు నీ కృప ఈ బిడ్డల మీద కుమ్మరించుమని, దీవించుమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలముగా మనకు, అలాగనే మన యొక్క కుటుంబములకు నిత్యము తోడయుండి అన్యోన్యతలో జీవించున్నట్లు సహాయము చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, పరిశుద్ధాత్ముడు మీలో ఉండి ఉన్నారు, మీ ఇంటిలో ఉండి ఉన్నారు, మీ మధ్యలో ఉండి ఉన్నారు. పరిశుద్ధాత్మ ద్వారానే మీరు మీ కుటుంబం అంతా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటున్నారు. మీరు పొందుకున్న మేలులు, మీరు పొందుకున్న అనుభవాలు ఒకవేళ నాతో మీరు పంచుకొని మీ సంతోషాన్ని నాకు తెలియజెప్పాలనుకున్నా, నేను కూడా మీతో కలిసి సంతోషించాలని కోరుకుంటున్నా. ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848411007, 9440004099, 88885522
876662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvarta@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన ప్రభువును రక్షకుడునైన ఆ యేసుక్రీస్తు వారి యొక్క చేతులకే అప్పగిస్తూ మీ కుటుంబంలో అన్యోన్యత కలిగి ఉండాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.